వీళ్ళు చేసుకుందాం. మరి వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న లింగారెడ్డి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరలోకమున్న కన్న తండ్రికి క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలు దైవజనులకు చేరువచ్చిన సంఘస్థులని మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభములు వందనములు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా గొప్ప కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నైనా. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక వారాన్ని మాకు ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరి దినము ఈ సమయంలో తండ్రి మేమందరము కూడుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నైనా. మరి ఇంతవరకు తండ్రి పెద్దల ద్వారా కొన్ని మాటలు వినిపించారు తండ్రి. మరి ఈ సమయంలో మీ కుమారుడు మా ఆత్మీయులు అన్నయ్య గారి ద్వారానైనా మరి కొన్ని మాటలు వినబోచుండగా మా అందరికీ అర్థమవునట్లు సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమం అంతటినీ మీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సంఘ పరిచారకులైనటువంటి లింగారెడ్డి గారికి ప్రభు నామంలో సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమణ దేవుని వల్లరా, నేను గతంలో చెప్పాను, మరలా చెప్పడానికి కూడా బాధగా ఉంది. మీరు టైంను ఫాలో అవ్వాలి. ఒక మనిషిగా, మీలాంటి సాదాసీదా మనిషిగా నాకే ఇంత బాధ ఉంటే దేవునికి ఎంత బాధ ఉంటుంది మీరు సమయానికి రాకపోతే? ఆలోచించండి. దేవుని పనిని నిర్లక్ష్యముగా అశ్రద్ధగా చేయువాడు ఏం చెప్పాడు? మీరే అర్థం చేసుకోవాలి. సంఘంలో ఏ పని అయినా, ఏ పరిచర్య అయినా అప్పగించాలన్నా ముందుండాలి, టైంకు ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నిలబెడతాడు. లేదంటే వెనకే ఉంటారు. పలు ప్రాంతాల్లో, ఈ పులివెందుల ప్రాంతంలో కానీ పలు ప్రాంతాల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ అక్కడ జరుగుతున్న పరిచర్య ఏంటో, అక్కడ చెప్తున్న వాక్యం ఏంటో మీ అందరికీ తెలుసు, తెలియని వారేం కాదు. కనుక టైంకి వచ్చేది ఫస్ట్ నేర్చుకోవాలి. లేకపోతే మన లైఫే దెబ్బతింటుంది. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక బస్కి ప్రయాణానికి వెళ్ళాలన్నా, ట్రైన్కి వెళ్ళాలన్నా, ఫ్లైట్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ఆఖరికి తినాలన్నా టైము కరెక్ట్గా పాటిస్తాం. కానీ దేవుని దగ్గరికి అనేసరికి మనిషికి నిర్లక్ష్యం వస్తుంది, అశ్రద్ధ. పోదాంలే, ఇంకా టైం ఉందిలే. అలా ఆలోచనతో ఎవరైతే ఉంటారో అది వారికే ఎఫెక్ట్, నాకేం ఎఫెక్ట్ ఉండదు. కనుక టైంకి వచ్చేదానికి సిద్ధపడండి. మా పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు కుర్చీల్లో కూర్చోండి. కింద కూర్చోలేకపోతే ఆ గోడ కానుకోవటం ఎందుకు? కుర్చీల్లో కూర్చోండి నీట్గా. కొంతమంది ఇట్లా కూర్చొని, కొంతమంది ఇట్లా కూర్చొని, కొంతమంది ఇట్లా కూర్చొని దేవుని సన్నిధిలో మనం క్రమంగా ఉండాలి. ఒకవేళ కింద కూర్చోలేమనుకోండి, కుర్చీలు ఉన్నాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి, కూర్చోండి. దయచేసి ఏమనుకోవద్దు. మరి ఈ సమయంలో పెద్దలు, దైవజనులు పలు ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి దేవుని పనిలో తోటి జత పనివాడైనటువంటి పెద్దిరాజు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. అందరూ ఆహ్వానించుకుందాం అన్నయ్యని.
కూడి వచ్చినటువంటి మరి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ పులివెందల సంఘ సభ్యులందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ మధ్యనకు కుర్చీలో కూర్చోండి అమ్మా, కుర్చీలో కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. అమ్మా నేను కనపడుతున్నాను మీకు, కూర్చోండి. ప్రియులారా, మరి వేరే పని నిమిత్తం హఠాత్తుగా వచ్చిన నేను ఆరాధనలో ఆదివారం కలుసుకోవాలనే ఉద్దేశంతో మరి నాకు అవైలబుల్లో దగ్గర ఉన్నటువంటి పులివెందల ప్రాంతానికి నేను అనంతపురం వెళ్ళాం. వేరే వరకు మీద నాకు అనుకూలంగా మన ఆత్మీయ తండ్రి జయశాల్ గారి ద్వారా ఎక్కడికి వెళ్ళినా ప్రియులారా మరి ఇలాంటి కాలేజీలు కానీ రీసెర్చ్ సెంటర్లు కానీ కలుసుకునే గొప్ప భాగ్యం కలిగింది. మరి హఠాత్తుగా మీ మధ్యకు వచ్చాను. మరి అవకాశం కల్పించిన దైవసేవకుడికి యేషపన్న గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను, అన్నగారికి. అలాగే సంఘ పెద్దలందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల కన్న తండ్రి, వందనాలైనా ఇంతవరకు మమ్మల్ని అందరిని సంరక్షించి భద్రపరిచి యేసు స్వామి ద్వారా మీ సొత్తుగా మీ జనాంగంగా మమ్మల్ని అందరిని చేర్చుకున్నందుకు మీ పాదాలకు వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది నిమిషాలు మీ మాటలు చెబుతుండగా సంయుక్తమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని అర్థిస్తూ ఇంతవరకు ఎన్నో విలువైన సంగతులు మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రి జయశాల్ గారి ద్వారా విన్నాం తండ్రి. విన్న మాటలను ఏమాత్రం నిష్ప్రయోజనం చేసుకోకుండా వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని మీకోసం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించని ప్రాధేయపడుతూ, అలాగే తండ్రి మరి ఆరాధనకు వచ్చి తలలు వంచి ప్రార్థనలు ఏకీవించినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మనవి చేసుకుంటూ, చెబుతున్న మాటలు దుష్టుడు చెత్తుకొని పోకుండా తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ఈ సమయంలో మన ప్రభువును రక్షకుడును సర్వాధికారైన దేవుడును మన ఆత్మల రక్షకుడైన యేసు పేరిట మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతవరకు మన ఆత్మీయ తండ్రి జయశాల్ గారి ద్వారా తండ్రి యొక్క ప్రేమను గురించి విన్నాం, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం గురించి విన్నాం, ఆయన చేసినటువంటి ప్రార్థన గురించి విన్నాం. ఓకే, ఇప్పుడు దేవుని ప్రేమను విన్న మనము యేసుక్రీస్తు వారు పెట్టిన ప్రాణం గురించి ఒక అరగంట సేపు చెప్తాను ప్రియులా, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి క్రైస్తవులు ఆదివారం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి మరణాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని మనం నెమరు వేసుకుంటూ బలలు చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ సమయంలో ప్రపంచానికి ప్రభువు నేర్పినటువంటి ప్రాణం యొక్క ఖరీదు గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రాణం యొక్క ఖరీదు అంటే వస్త్రాల విలువ మనకు తెలుసు. ఖరీదు అంటే విలువ కదా, కొనడం. వస్త్రాల విలువ తెలుసు, బంగారు విలువ తెలుసు, ఇంటి విలువ తెలుసు, ఆస్తుల విలువ తెలుసు, ప్రతి ఒక్క దాని గురించి విలువ తెలుసు. కానీ మనిషికి తెలియదు ఏంటంటే ప్రియులారా, ప్రాణ విలువ తెలియదు అన్నది నగ్న సత్యం. ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లా అనుకుంటా ఏం జరిగిందంటే ప్రియులారా, తనకు ఆల్రెడీ ఆడపిల్ల పుట్టింది, తన భార్య గర్భవతి, 10 నెలలు గడుస్తున్నా ఇంకా ఆమె డెలివరీ కాలేదు. మన భాష ఏంటంటే మనం ఏమక్కువ ఆలోచన చేస్తామంటే
గర్భవతి అయినటువంటి స్త్రీ 10 నెలలు అయిందనుకోండి, ఖచ్చితంగా 10 నెలలు దాటిందనుకోండి ఆడపిల్ల అంటారు. నిజమా కాదా? 9 నెలలు అయితే మగబిడ్డ. విచిత్రం ఏంటంటే, నాకు నా కూతురుని చూశారు కదా లేఖన, 9 నెలలు అయింది నా భార్య నొప్పులు పడుతుంది అంటే, నాతో పాటు ఉన్న వాళ్ళంతా బా నీకు కొడుకు పుడుతున్నారా అన్నాడు. 9 నెలలకు నాకేమైపోయిందంటే ఆడపిల్ల పుట్టింది. తర్వాత నా కొడుకు జ్ఞానసాత్వికి తెలుసు కదా, 10 నెలలు గడిచింది, 10 నెలల 15 రోజులు జరిగింది. అందరూ ఆడపిల్ల ఆడపిల్ల అన్నారు, కానీ బాబు పుట్టాడు. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ నా జీవితంలో అట్లా రివర్స్ అయింది. ఇదే ఉద్దేశంతో ఉన్నాడేమో అతని పరిస్థితి ఏమైపోయిందంటే 10 నెలలు అయింది ఆడపిల్ల అని చెప్పి, ఆల్రెడీ ఆడపిల్ల ఉంది, పేపర్లో న్యూస్ వచ్చింది కదా, తెలుసు కదా. ఇంకా ఆడపిల్లని ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే గొంతు బిసుకు చంపేశాడు. తన తల్లిని చంపడం ఆల్రెడీగా కూతురుంది కదా, ఆ బిడ్డ చూసింది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపడం చూసింది. అంటే ఈమె ఎక్కడ చెబుతుందో అని కన్న కూతురిని కూడా గొంతు నిలిపి చంపేశాడు. అంటే ప్రపంచానికి ఏం తెలియదు అంటే ప్రాణ విలువ తెలియడం లేదు. నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది ప్రియులారా, ప్రాణం ఖరీదని. కానీ ఆ సినిమాలో ప్రాణం ఖరీదంటే ప్రాణ విలువ ఏం చెప్పలేదు ప్రియులారా. ఏం చెప్పాడంటే 4 ఫైటింగులు, పాటలు, ప్రేమ, కుట్రలు, కుతంత్రాలు, విలను, హీరో, అంతే సినిమా. ఏం లేదు, ప్రాణ విలువ చెప్పలేదు. ప్రాణ విలువ తెలియక ప్రపంచం అంతా దద్దరిల్లిపోతుంది తెలుసా. చాలామంది దైవశకుల ద్వారా మీరు ఏమీ ఉంటారు, 50 రూపాయలకే మనిషిని చంపిన వాళ్ళు ఉన్నారంట తెలుసా. ఒక 100 రూపాయలు ఇస్తే ఎదుటి వ్యక్తిని పలానా చంపురా, నీకు 100 రూపాయలు ఇస్తారంటే వెళ్ళి కత్తితో తీసి పొడిచి చంపిన దాఖలాలు కూడా ఉన్నాయంట. ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారంట అలాంటి వాళ్ళు తెలుసా. అంటే వీరికి ఏమైంది ప్రియులారా, ప్రాణ విలువ తెలియలేదు. 2017 జనవరి 2వ తారీఖున ఒక పేపర్ న్యూస్ వచ్చింది. ఆ పేపర్ కటింగ్ చూశాను, లేదు నా దగ్గర ఆ పేపర్ కటింగ్ ఉంది. 2017 జనవరి 2వ తారీఖున క్రైస్తవ స్త్రీనే క్రిస్మస్కి ఒక చీర తీపిచ్చాడు తన భర్త. జనవరి 1 కూడా చీర కావాలని కోరింది, తను తీపిలేకపోయిన ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల వలన. ఆ చీర తీపిలేదని తన భార్య ఏం చేసిందంటే ఊరేసుకుని చచ్చిపోయింది చీర కోసం. అర్థమైందే. మన క్రైస్తవ స్త్రీనే, పక్కన వాళ్ళ గురించి మనకెందుకు, మన వాళ్ళ గురించి చూసుకుందాం. అర్థమైందా. అంటే వీరికి ప్రాణ విలువ తెలుసా? ప్రాణ విలువ తెలియదు ప్రియులారా. అందుకే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినటువంటి యేసు స్వామి ఏం చెప్పాడో చూడండి. మార్కు సువార్తకి వెళ్ళిపోతాం, చదువుతారుగా. మార్కు సువార్త 8:36 చదువుకుందాం. మార్కు సువార్త 8:36. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? 36 మళ్ళీ చదివితే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడంట. ఒక వ్యక్తి, ఇది యేసుక్రీస్తు వారు చెప్పింది ఎంత నిజమో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 2 సందర్భాలు చెప్తాను త్వరగా. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విలువైన మాటను ఒక సందర్భం చెప్తాను. ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణం అయిపోతున్నాడంట. చాలా వరకు సగం దూరం వెళ్ళగానే సుమారు 11:30-12 ఆ సమయానికి వచ్చిందంటే ఈ సమయం అన్నమాట. ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇసుక ప్రాంతంలో నడిచిన వాళ్ళకి తెలుస్తుంది. తనకు కావాల్సిన ఆహార పదార్థాలు పెట్టుకున్నాడు, నీళ్లు పెట్టుకున్నాడు, నీళ్ళ తిత్తి పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోగానే ఆ ఎడారిలో ఎవ్వరు లేరు చుట్టుపక్కల. ఒక వ్యక్తి శవం కనపడింది. కావలసినంత బంగారు గుట్టలు ఉందంట ప్రియులారా, సంచులు. ఆ శవాన్ని పక్కన పెట్టేసి ఇతని దగ్గర ఉన్నటువంటి దుస్తులు, వస్త్రాలను పక్కన వేసేసి ఆ బంగారంతా ఆ సంచులకంతా ఎత్తుకున్నాడంట. బంగారంతా సంచులకంతా ఎత్తుకున్నాడంట. ఎత్తుకున్న తర్వాత ఇంకా బంగారం ఇంకా మిగిలింది. ఈ బంగారుతో నా ఊరినే కొంటాను అని నిశ్చయించుకున్నాడు. నా ఊరిని అంతా కొనాలి అని నిశ్చయించుకున్నాడు ఆ బంగారుతో. ఇంకా బంగారం ఉంది కదా, నీళ్లు తాగే కుండీలు ఉంటాయి కదా, వాటర్ బాటిల్, ఆ నీళ్ళు కూడా అన్నీ పారేసి ఆ బంగారు పిల్లలన్నీ దాంట్లో నొక్కుకున్నాడంట. నొక్కుకొని అంత భుజాన్ని వేసుకొని ఇంకా నా దేశాన్ని కొంటాననే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతే సగం మధ్యలో వెళ్ళేసరికి నీళ్లు దప్పిక అవుతున్నాయంట. ఆల్రెడీగా నీళ్లు
తాగాలని తీసుకెళ్ళాడు కదా, ఆ నీళ్ళన్నీ పారేశాడు, దాంట్లో బంగారు బిళ్ళలన్నీ వేసుకున్నాడు. నీళ్లు దప్పిగా అవుతున్నాయి. ఇప్పుడు ఏంది పరిస్థితి? వెనక్కి వద్దామా, ఎంత దూరం వచ్చాడో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేడు. ముందుకు వెళ్దామా, ఇంకా చాలా దూరం ఉంది. ఇలా ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. నీళ్లు దప్పికై బాగా ఎండ వచ్చింది, 2:30, 3 ఆ టైం అయిపోయింది. దప్పిక కోసము ప్రాణం పోగొట్టుకున్నాడు. నీళ్లు దాకా ఉన్న నీళ్లు పారేశాడు, దాంట్లో బంగారు బిళ్ళలు వేసేసాడు, కానీ తాగడానికి చుక్క నీరు లేదు. ఆ బంగారంతా ఉలకపోసాడంట. ఆ బాటలు ఇట టచ్ చేసుకుంటున్నట్ట, ఒక్క చుక్కైన నీరు తిరుగుతుందామని. అంటే ఒక ఊరిని కొనగలిగే బంగారంతా అతని దగ్గర ఉంది, కొనగలడు, కానీ ప్రాణం పోగొట్టుకున్నాడు. అదే యేసుక్రీస్తు వారు చెప్పింది, ఒకడు సర్వలోకం సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ఒక రాజు చెప్పాడంట, రే ఇట్రారన్నంట. ఏం ప్రభు అంటే, ఇక్కడ నుంచి నువ్వు ఎంత దూరం పరిగెత్తుకుంటా పరిగెత్తు, అక్కడ ఒక గుర్తు పెట్టు, అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకంతా నువ్వు వచ్చేసరికి నువ్వు ఎంత దూరం పరిగెత్తుకొని వచ్చావో ఆ భూమి ఎంత నీది అన్నాడంట. పరిగెడుతున్నాడంట 5 గంటల వరకు పరిగెత్తాడంట. చివరికి ఇంకొక గంట టైం ఉంది, ఆ గంట పరిగెత్తాలని రివర్స్ వస్తున్నాడంట. ఎంత దూరం అయితే పరిగెడతాడు? ఉదయం నుంచి బయలుదేరాడు, సాయంత్రం 1 గంటకి వచ్చేస్తాడు. ఒక 20 కిలోమీటర్లు అనుకోండి, లేదా ఒక 50 కిలోమీటర్లు అనుకోండి, రాగలడా? గంటకి ఎక్కడ వస్తాడు ప్రియులారా? పరిగెత్తాడు, చివరికి గుండెకి చచ్చిపోయాడంట. భూమి ఏమో సంపాదించుకున్నాడు, లోకం సంపాదించుకున్నాడు, చివరికి ఏమైపోయింది? తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మళ్ళీ చదవండేమో, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్నట్ట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును అడిగిన, తెలుసు కదా, తన ప్రాణమే విలువైంది. ఇక్కడ సర్వలోకం కాదు, ప్రాణం ముఖ్యమైంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అర్థమైంది ప్రియులారా? మరి భూమి మీద మన జన్మ ఎలా జరిగింది అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఏ రెఫరెన్స్ మనకు గుర్తుకొస్తుంది చెప్పండి? ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన జన్మ ఎలా జరిగింది అని చెప్పగానే మనకు గుర్తుకొచ్చే రెఫరెన్సు ఇది. మానవుడు కారణం జన్మడా, మనిషి జన్మ ఎందుకు, ఈ టాపిక్లో వస్తుంటాయి. మనకు తెలుసు కదా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల ప్రకారము, ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి చదివి లేదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల ప్రకారం మన జన్మ యొక్క పరమార్థం జరిగింది, ఇది మనకు తెలుసు. అయితే ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రాణం విలువ గురించి, దేవుడు ఒక మనిషికి ప్రాణం నిలబెట్టడానికి పడిన కష్టం గురించి అక్కడ చెప్పాడు. చూడండి ప్రియులారా, 6 దినాలు కష్టపడ్డాడు. చదువక్క. భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 6 దినాలు కష్టపడము. 6 దినాల కష్టం ఎవరికి ప్రియులారా? మన ప్రాణం నిలబెట్టడానికి కదా, భూమి మీద మన ప్రాణాలతో నిలబెట్టడానికి కదా 6 దినాల కష్టం. విశ్రాంతి తీసుకునేంతగా ప్రాణాన్ని నిలబెట్టాడా? మా అమ్మ ఉంది, తన వృద్ధాప్యదశలో ఆఖరి దినాలు అయిపోయాయి, దగ్గరికి వచ్చేసింది. నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి సార్ని అడిగితే, ఆమెకు మందు వేసిన, ఇంజక్షన్ వేసిన పని చేయదు, ఆమె కాలం అయిపోయింది, బ్రతకదని చెప్పేశాడు. ఎందుకైనా మంచిదే అని మన ఒక దైవసేవకుడు గిద్దలూరు పీటర్ అని, ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్, అన్నకు కూడా ఫోన్ చేశాను. ఆయన కూడా సేమ్ అదే మాట చెప్పాడు. బాగుందిలే అనుకున్నాము. 8:30 నుంచి నేను 9:30కి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పటికి అమ్మ మంచం మీద కొను ఊపిడుతుంది. ఇంక అర్థమైపోయింది. మా వాళ్ళకి ఎవరికి అర్థం కాలే. ప్రాణం పోయేటప్పుడు వినికిడి పోతుందంట ప్రియులారా. ప్రాణం పోయేటప్పుడు మనిషికి మొట్టమొదట కంటి చూపు పోతుందంట, తర్వాత వినికిడి పోతుందంట, తర్వాత ప్రాణం పోతుందంట. ఇది డాక్టర్లు చెప్పినది. అమ్మను 9:30 నుంచి 10 నుంచి నేను నా భార్య కూర్చున్న ప్రియులారా,
అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాల వరకు కూర్చున్నాం. ప్రాణం ఎలా పోతుంది అక్కడికి. చెవులు వినపడితే నేను మాట్లాడుతున్నాను, దేవుని వాక్యం చెబుతున్నాను. నువ్వు ఇప్పుడు చనిపోతానే, నువ్వు ఇప్పుడు బ్రతకవు, ఇప్పుడు నువ్వు చనిపోతానే దేవదూతలు వస్తాయి అంటే సంబరపడింది. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, యేసుక్రీస్తు నమ్మినావు కదా అంటే ఊకొడుతుంది. ఇలా మాట్లాడుతుంటే ఇంకా నాకు సైజ్ ఏం చేస్తుందంటే అంటుంది, అంటే నాకు కంటి చూపు లేదు, ఇంకా కళ్ళు కనపడలేదు అంటుంది. నేను చెప్పే దేవుని మాట వినపడుతుంది అమ్మకు, కానీ కంటి చూపు కనపడలే అంట. నాకు అర్థమైంది. ఇప్పుడు తర్వాత చెవులు వినపడవు అని నాకు అర్థమైపోయింది. ఉండంగా మాట్లాడుతున్నాను, తర్వాత ఇంకా పలకడం మానేసింది. అంతవరకు ఊకొట్టింది, తర్వాత పలకడం మానేసింది అమ్మ. అంటే ఇంకా ప్రాణం ఇంకా నా భార్య నేను కూర్చున్న, భార్య నా పక్కనే ఉంది, ఎక్కడే ఉంది కదా, అడగండి. నా భార్య నేను పిల్లని అవతల రూమ్లో పడబెట్టాము. మా అమ్మ దగ్గర ఇలాగే మంచం మీద ఉన్నప్పుడు ఇలాగే కూర్చున్నాను. అరికాల నుంచి చూస్తున్నాను. ఇస్త్రీ పెట్టినప్పుడు గుడ్డ హీట్ ఎక్కువైనప్పుడు ముడుచుకుపోతుంది కదా, అలా పాదాల నుంచి నరాలంతా చిట్లిపోతున్నట్టు ముడుచుకుపోతుంది శరీరం. మరి పాదాల నుంచి చూస్తున్నాను, పాదాలు ఎంత చూస్తున్నాను అంటే ప్రాణం ఎలా పోతుందో. దేవుడు ఏదైనా తోటలో ఆదాముకు ప్రాణం ఎలా పోసాడో నిజంగా వండర్ అనిపించింది ప్రియులారా. ఈ ప్రాణం విలువ తెలియక మనిషిని చంపుతున్నారు. ప్రాణం నిలబెట్టలేని వాడు ప్రాణాన్ని చంపేస్తున్నాడు. అర్థమైందా? ఆ ప్రాణం అంటే అమ్మ చనిపోతుంది, 2 గంటల అర్ధరాత్రి 20 నిమిషాలు ప్రాణం పోతుంది. ఆ కుచ్చకపోతుంది. 2 చేతులు ఇట్లా ఎత్తింది ప్రియులారా, ఇలా ఎత్తింది. ఒక చెయ్యి పడిపోయింది, ఒక చెయ్యి నిదానంగా చూస్తూ ఉన్నాను, నిదానంగా పడిపోయింది. ఇంకా లేదు, గుండె ఆడలే, పోయింది. 2 గంటల 20 నిమిషాలకు ప్రాణం పోయింది. అంటే దేవుడు పెట్టిన ప్రాణం విలువ ప్రపంచానికి తెలియడం లేదు. చైనా గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది తెలుసా? ఒక నిర్దోషిని ఉరేసి చంపేశామంట. ఆ మధ్య కొన్ని సంవత్సరాల కింద చదివాను పేపర్లో, ఒక నిర్దోషిని ఉరేసి చంపేశాం. సిగ్గు లేకుండా చెప్తున్నాడు ప్రియులారా. నిర్దోషి అంటే ఏ నేరం చెయ్యని వాడు, దోషి అంటే నేరస్తుడు. కానీ వాడని చెప్పాడు, ఒక నిర్దోషిని ఉరేసి చంపేశాం. మళ్ళీ స్టేట్మెంట్ చేయడం చూడండి, ప్రాణం పోయగలిగిన వాడే ప్రాణం తీయాలి. నిజమే కదా, మన ప్రాణం పోయలేని వాడివి నువ్వెలా చంపేశావు తెలుసా? ప్రాణ విలువ తెలుసా? బ్రతికుండగానే ఆడపిల్ల పుట్టిందని హాస్పిటల్ నుంచి ఒక వ్యక్తి బ్రతికున్న నా పసికందుని తీసుకుపోయి ఆడపిల్లని గొయ్యి తీసి పొడిచిన దాఖలాలు కూడా ఉన్నాయి, మనకు తెలుసు పేపర్లో. అర్థమైంది ప్రియులారా? ప్రాణం విలువ మనిషికి తెలియదు. ఇంత పోసాడు కదా ప్రాణం. మరి పాత నిబంధనలు ఏంది? ద్వితీయోపదేశకాండంలో, సంఖ్యాకాండంలో అక్కడికి వెళ్ళిపోతే ప్రభువా ఒకడు కట్టెలు ఏరుకుంటున్నాడు, ఏం చేయాలని మోషే దగ్గరకు వచ్చినప్పుడు మోషే గారు దేవుని అడుగుతాడు. దేవుడు చెప్తాడు, రాళ్ళతో కూడా చంపేసేటాడు. తెలుసు కదా. ఏంటి ప్రభు రాళ్ళు విశ్రాంతి తినా, కట్టెలు ఏరుకుంటున్నాడు అంటే రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు. ఎందుకు ప్రభా ఇలా చేస్తున్నావు? అలాగే చేయాలి నాయన, తీయండి, బాగుంటుంది చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6, 9, 11 వచనాలు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిటి భార్య కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నిండినను, నీకు దూరంగా ఉండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతం రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించినడలా వారి మాటలు సంపాదింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. 9వ వచనం. చంపుటకు
నీ జనులందరికి ముందు గాని నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావగొట్టవలను. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఏలైనగా ఐగుప్తు దేశంలో నుండి, దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుని యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమీ ఇకను చేయకుందురు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరితే రాళ్లతో కొట్టి చంపండి అని ధర్మశాస్త్రంలో దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఎందుకు ప్రభు ఇలా చేశావంటే, ఇది చూసి ఎదుటివాడు అరే నేను దేవుని మాట వినాలి. అర్థమైందా? దేవుని మాట వినాలి. మరి దైవసేవకులు ఇంతవరకు చెప్పాడు తన బాధను. కరెక్ట్ టయానికి రండి, దేవుని మాటను ఖచ్చితంగా వినండి, ఫాలో అవ్వండి. తెలుసు కదా పాత నిబంధనలో చట్టం ఎంత భయంకరంగా తెలుసా? విశ్రాంతి దినాన కట్టెలు ఏరింటిని రాళ్ళతో కొట్టి చంపాడు. ఎందుకంటే ఇది చూసిన వాడు ఎదుటి వ్యక్తి పాపం చేయకుండా నిలబడాలి, పాపం చేయకుండా ఉండాలి, వాళ్ళు భయపడాలి. ఇదే దేవుడు పెట్టిన చట్టం. మరొకరు వచ్చారు, మరొక సందర్భం ఉంది ఇదే కాండంలో. ఏమనుందంటే, తల్లిదండ్రులు ఉన్నారు, తన కుమారుడు కుమార్తె తను చెప్పిన మాట వినలేదంట. వీళ్ళు ఏం చేశారంటే, గవిని యొక్క ఊరి పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దల దగ్గరికి వెళ్ళిపోతే, ప్రభువా మా పిల్లాడు అంటే నా బిడ్డ నా మాట వినలేదు, ఏం చేయాలన్నప్పుడు వాళ్ళు చెప్పినది ఏంటంటే, దేవుని అడుగుతారు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వాని రాళ్ళతో కొట్టి చంపండి. కన్న తల్లిదండ్రుల దగ్గరే ఆ బిడ్డను రాళ్ళతో కొట్టి చంపాలంట. ద్వితీయోపదేశకాండం 21:16. ద్వితీయోపదేశకాండం చదువక్క. ఒకని కుమారుడు మొండివాడే తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుంటూ పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుని వీడు మొండివాడే తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని సావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుతారు. తప్పు చేసిన వాడిని నిజంగా అట్లా నడురోడ్లో పెట్టి జనాలు చూస్తూ ఉన్నా కూడా చంపేయాల. ఇప్పుడు అలా చేస్తే ఎదుటి వాడికి ఆ ప్రాణం పోయేటప్పుడు వాడు ప్రాణం విలువలో ఉంటుంది కదా, అది చూసి ఇశ్రాయేలీలందరూ భయపడాలంట. ఆ విధంగా చేయమని చట్టం చేశాడు. అయితే ఇప్పుడు మన కొత్త నిబంధన చట్టంలో ఉన్నాను కదా ప్రియులారా, యేసుక్రీస్తు వారికి ప్రాణ విలువ తెలుసు గనకనే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఎలా వచ్చింది అంటే, ప్రభువా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్నాక మేము చూసాం ప్రభువా, మరి మేమేం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రాణ విలువ తెలుసు గనక ఏం చెప్పాడు అక్కడ? మీకు అందరికి తెలుసు కదా, మీలో పాపం చేయని వాడు ఎవడో ఆమె మీద రాయి వేయండి. నిజంగా ఈ మాటలు ప్రభుత్వాలు పాటిస్తే, ప్రభువు చెప్పిన మాటలు ప్రభుత్వాలు పాటిస్తే ప్రాణం విలువ తెలుసు గనక ఎంతోమంది ప్రాణంతో బ్రతికేవారు పాపం చేయకుండా చేయగలవా? ప్రభువు నేర్పిన మాటలు ప్రపంచానికి చెబితే, ఏ ప్రభుత్వమైనా యేసు స్వామి చెప్పిన మాటలు ప్రపంచానికి చెబితే పాపం చేయకుండా చేయగలమా? చేయవచ్చు ప్రియులారా. ఒక వ్యభిచారం చేసిన స్త్రీని యేసుక్రీస్తు వాళ్ళు మార్చాడంటే మనకు తెలుసు కదా ప్రియులారా ఈ సందర్భం అంతా. మరి యేసుక్రీస్తు వారు రాయితో కొట్టి చంపచ్చు కదా, ఏమైనా పాపం చేయలేదు కదా. అంటే ప్రాణ విలువ తెలుసు గనక యేసుక్రీస్తు వారు ఆమెను చంపలేదు. ప్రాణం పోతే ప్రాణం పోసే అధికారం లేదు కనుక మనం ప్రాణం తీసే హక్కు లేదు. చిన్ని కారణంతో అన్నదమ్ముల మధ్య గొడవ ప్రారంభంలో. ఆది తల్లిదండ్రులకు పుట్టినటువంటి కయ్యను హేబేలు చిన్ని కారణం. దేవుడు తన అర్పణ స్వీకరించాడు, తన అర్పణ స్వీకరించలేదు. చిన్ని కారణం అంతే. తమ్ముని చంపేశాడు కయ్యను, మనకు తెలుసు కదా. అంటే ప్రాణ విలువ ఆనాడు
కయ్యూను గారికి తెలియలేదు. ఆల్రెడీ ఆదాం అవ్వగలు చెప్పింటారు కదా, కానీ కయ్యూను గారికి అపవాది ఏం చేసిందంటే చంపేయి, ఇతని అర్పణ స్వీకరిస్తాడా దేవుడు. చిన్ని కారణంతో ప్రియులారా హత్య జరిగింది. మరి ప్రపంచానికి ప్రభువు నేర్పిన ప్రాణం ఖరీదు మనం తెలుసుకున్నాం కదా, ప్రాణ విలువ మనకు తెలుసు కదా. మరి ప్రపంచాన్ని ఎలా కాపాడాలి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7 నుంచి 9 వచనం చదువుకున్న ప్రియులారా. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు కావలి వానిగా నియమించున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణం నొందుదు అని దుర్మార్గుని నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును కానీ అతని ప్రాణంను గురించి నిన్ను విచారణ అంటే ఎంక్వైరీ చేస్తాడంట. నీ చేతికి వచ్చిన ఏ పనైనా నువ్వు శక్తి లోపం లేకుండా చేయని అంటాడు కదా ప్రసంగి గారు. నువ్వు ఎదుటి వ్యక్తికి వాక్యం చెప్పే అవకాశం వచ్చింది అనుకో ప్రియులారా, మీకు కానీ నాకు కానీ ఒక వ్యక్తికి వాక్యం చెప్పే అవకాశం వచ్చినా కూడా నువ్వు చెప్పకపోతే ఎంక్వైరీ చేస్తాడంట. అతను మరణిస్తే అతని ప్రాణానికి మరణ ప్రాణానికి ఏంది లింకు పెట్టాడు దేవుడు. అర్థమైందా? చదవక. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలనని నీవు అతను హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవనిడలా అతడు తన దోషమును బట్టి మరణొందును కానీ నీవు నీ ప్రాణం తప్పించుకుందువో. నువ్వు చెప్పావు, అతను వినలేదు, పోనీ, కానీ నీ ప్రాణం దక్కుతుంది. క్రైస్తవులు ఈ మాట చదివారు కదా, తెలుసు కదా, తెలుసు. కానీ 4 గోడల మధ్యన ఉంటారు కానీ సువార్తకు పోరు. విచిత్రం. సువార్త ప్రకటించరు. సువార్త అనేది ఖచ్చితంగా ప్రకటించి తీరాలి. చదువు రాదా, నువ్వు వెళ్ళలేవా? అమ్మ యేసుక్రీస్తు నమ్ముకోమ్మా, ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఒకవేళ ఆయన నమ్ముకుంటే మనకు పరలోకం వస్తుంది, నరకానికి వెళ్ళము. ఈ మాట చెప్పలేరా చదువురాని వాళ్ళు? ఈ మాటలు ఇదిగో అక్కడ చర్చి ఉంది కదా, అక్కడ నగరిగుట్టలో, నువ్వు రమ్మ, మంచి మాటలు ఉంటాయి, పోదాంరా అని తీసుకొని ఒక వ్యక్తిని తీసుకొని రాలేవా? ఒక వ్యక్తిని తీసుకొని రావచ్చు కదా. ప్రపంచ జనాభా చూస్తే సగానికి సగం ఉంది, 850 కోట్ల కదా ప్రపంచ జనాభా. సగం మంది క్రైస్తవులు ఉన్నారు. సువార్త చేయడం చాలా సులువు. యేసుక్రీస్తు వారు 2వ రాకడ జరిగేది ఇప్పుడు. సువార్త సకల జనువులకు సువార్త ప్రకటింపబడితేనే కదా యేసుక్రీస్తు వారు వచ్చేది. ఇంకా యేసుక్రీస్తు వారు రాలేదంటే సువార్త అందలేదు. ఇది ఎంతోమంది దైవసేవకుల ద్వారా విన్నాం. మళ్ళీ నేను కూడా చెప్తున్నాను, మనకు తెలిసిన వాళ్ళలో ఒక్క వ్యక్తిని సంఘానికి తీసుకొని రాలేం ప్రియులారా? ఒక వ్యక్తిని సంఘాన్ని తీసుకొని రాలేదా? తీసుకురావాలి ప్రియులారా. మీకు ఒక విషయం చెప్తాను. ఎర్రగుంటలో ప్రతి ఒక్కరు ఎలా వర్క్ చేస్తారు తెలుసా? దేవుని పని. ఇది నాది అని చేస్తారు ప్రియులారా. ఇది నాది అనే విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది నా పని, ఎవరో ఒకరిని తీసుకొని రావాల సంఘానికి అనే ఉద్దేశంతో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా మీరు కూడా కష్టపడండి. ఇక్కడ చెప్పాడు కదా, మీకు సువార్త చేసే భాగ్యం కలిగింది. ప్రాణం విలువ తెలుసు కదా. ప్రాణం విలువ తెలిసిన మనం ఏం చేయాలంటే వేరే వారి ప్రాణం పోకుండా కాపాడాలవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక మనం తీసుకొని వచ్చి సంఘంతో తీసుకొని పరిచయం చేయాలి. ఇలా చేస్తారు కదా ప్రియులారా? ఖచ్చితంగా చేస్తారు కదా, ఖచ్చితంగా చేయాలి. చేయండి. ఒకవేళ వాళ్ళు రాలేదా, అతని ప్రాణానికి మీ ప్రాణం లింకు తెగిపోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. చివరి వచనం, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్ట బద్దలమై ఉన్నాము.
ప్రియులారా, మరి నిన్న సాయంత్రం ఈ చర్చి క్లీనింగ్ చేసిన వాళ్ళు ఎవరు? చెల్లెలు తబిత, ఇంకమ్మా. ఓకే. అంటే రేపు ఆదివారం ఆరాధనకు దేవుని పిల్లలు వస్తారని చెల్లెలు ఏం చేసింది? సంఘానంతా, చర్చ్ అంతా క్లీన్ చేసి శుభ్రపరిచింది. అంటే తన ప్రాణాన్ని పెట్టేసింది. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? మనందరి నిమిత్తం, ఇప్పుడు బొల్లా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదా, మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం తన అమూల్యమైన శరీరాన్ని, రక్తాన్ని అర్పణగానే అర్పించాడు మన పాపం నిమిత్తం. శిలువ త్యాగం మనందరికీ తెలుసు కదా, మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక ఆయన రక్తంలో బలులు చేవేసే మనము మన సహోదరు నిమిత్తం ఈ వారంలో మనం పని ఎలా చేయాలి? ఈ వారంలో ఒక వ్యక్తినైనా దేవుని సంఘానికి తీసుకొని వస్తాం, దేవుని మాట వినిపింపజేద్దాం అనే ఉద్దేశంతో, ప్రాణ విలువ మనకు తెలుసు, మీరు విన్నారు కనుక ఆ పని చేయాలని ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన యేషప్పన్న గారికి మరొకసారి వందనములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను క్రీస్తు పేరట. అందరికీ వందనాలు. విన్నాం కదా ప్రేమైన దేవుని వల్లరా, మరి ఇప్పటి వరకు ఎన్నో విలువైన సంగతులను మనకు తెలియచేసి, దేవుని పనిలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాన్ని దైవజనులు సోదరులు పెద్దిరాజు గారు తెలియజేశారు. దొరికిందయ్యా నేను చెప్పిన వీడియో? ఇంతకుముందు సంతోష్ అన్న వేశాడు మన గ్రౌండ్లో మీటింగ్ అప్పుడు. వాడు బాటిల్లో నీళ్లు ఎడారిలో ప్రయాణం చేస్తూ వెళుతూ వాడికి దారిలో గోల్డ్ దొరికింది, బంగారం దొరికింది. ఆ దానిలో ఉన్న నీళ్ళన్నీ కింద పడబోసి ఆత్రంగా ఈ బంగారం అంతా తీసుకొని ఆ బాటిల్లో వేసుకొని మూత పెట్టుకొని ఆనందంగా వెళ్తూ ఉన్నాడు. వాడు ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది, చాలా దూరం ఉంది. ఎడారిలో నీళ్లు ఉంటాయా? లేవు. వెళ్ళాడు కొన్ని కిలోమీటర్లు వెళ్ళాడు. దప్పిక అవుతుంది. పరిగెత్తుతున్నాడు, నీళ్లు కావాలని దిక్కులు చూస్తున్నాడు, ఎక్కడ దొరుకుతాయా, ఎవరన్నా ఉన్నారని ఎతుకుతున్నాడు. ఎవ్వరూ లేరు. ఆ ప్రాంతంలో నీళ్లు, బావులు, చెరువులే ఉండవు. ఎడారిలో నాలుక పిడసగట్టకపోతుంది, ఎండిపోతుంది, బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది, పీక్కపోతున్నాయి, దాహం వేస్తుంది, ఎండిపోతుంది బాడీ అంతా. చూసి బంగారం కళ్ళు చూశాడు. ఏం చేసుకుంటాడు? ఇప్పుడు వాడు ప్రాణం నిలబడాలంటే ఒక గుక్క నీళ్లు కావాలి, బంగారం పనిచేయదు. ఇప్పుడు బంగారం విలువైందా, నీళ్లు విలువైనయా? ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కానీ నీళ్ళే విలువైనవి. దాన్ని చూసి పీకి నలిపి ఇసిరేసి కింద పడి గందరగోళం అయిపోతాడు. ఆఖరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏమన్నాడు 8:36లో? మీరు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, సర్వలోకానికి ఏం చేయమన్నాడు? అదే సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు మీకు గుర్తుండాలి ఆ బుక్ ఏదో. గుర్తుందా ఏ బుక్లో చెప్పాడో? 16 కాదమ్మా, 16-15. అదే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే, ఈరోజు లోకంలో వాళ్ళకి తెలియదు అనుకోండి, క్రైస్తవుల్లో కూడా ఎలా ఉన్నారు? సర్వలోకానికి వెళ్ళి సర్వలోకమును సంపాదించుకునే పనిలో ఉన్నారు, సువార్తను ప్రకటించే పనిలో లేరు. నేను అక్కడికి వెళ్తే ఎంత వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఎంత వస్తుంది, నేను అక్కడికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఎంత ఇస్తారు, ఈ ఆలోచనతో ఉండేవారు ఎక్కువైపోయారు. 500 ఇచ్చారనుకో, 5 నిమిషాల ప్రార్థన. 10 వందలు ఇస్తే
దీర్ఘకాలిక ప్రార్థన. నిన్న మేము అనంతపురం వెళ్ళాం ఒక ఓపెనింగ్ ప్రోగ్రాంలో. వాళ్ళు పక్కా హిందువులు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిచాను, భార్యాభర్తలను పిలిచి. వస్తుంటే నా మనసు ప్రార్థన చేయకుండా వస్తుంటే రాబుద్ధి కాలేదు. బాత్రూంలోకి వెళ్ళాను. ప్రభువా ఎలాగైనా సరే వాళ్ళు అంగీకరించే మనసు ఇవ్వు అనుకున్నాను. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాను. ఇద్దరిని పిలిచి, మీకు అబ్జెక్షన్ లేకపోతే నేను ప్రార్థన చేస్తానన్నా. అయ్యో అదేం సార్, ఆనందంగా అంగీకరిస్తాం, మీరు ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళ కొడుకు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చారు. కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో నేను దేవునికి పెట్టిన రిక్వెస్ట్లు, ఆ మనవలు, అక్కడ జరిగిన కార్యక్రమం అవన్నీ గుర్తు చేసిన తర్వాత అది బాగా ఆలకించారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అయ్యో ఇంత మంచిగా ఉంటుందా, మంచి మాటలు చెప్పారు. అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇలాంటివి. వాళ్ళు లోకంలో ఉన్నారు. అన్నం తినేటప్పుడు అన్నం తినే దగ్గర చెప్పాను, మీరు ఏది వేస్ట్ చేసినా ఇది దేవుని కష్టం, ఇది దేవుని కష్టం. అంతలోకి ఆయన అన్నారు పక్కన, అదేం సార్ మన ఆకలి తీరాలంటే రైతు కదా అన్నారు. రైతు ఏం చేస్తాడు? ఆయన ఎందుకు చేశాడు? నీ ఆకలి తీర్చడానికి కదా ఆయన చేసింది. ఆయన లాభం కోసం చేశాడు. రైతు తప్పని అంటలేదు, రైతులు ఉండాలి. వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళని ఎక్కడ కించపరచకుండా రైతు ఉండాలి. రైతు వేసిన విత్తనానికి ఒక విత్తనం వేస్తే 100 విత్తనాలు వచ్చే గుణాన్ని పెట్టింది ఎవరు చెప్పండి అన్నాను. రైతు పెట్టగలడా? పక్కన ఇంకొక ఆమె అంటుంది, సార్ ఆ విషయంలో ఆయనతో మనం మాట్లాడలేం, మీరు సైలెంట్గా ఉండండి. అంటే మన హావభావాలు, మన మాటలు ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. వాడు ఎడారిలో ఆ బాటిల్లో ఉన్న బంగారాన్ని చూసుకొని పిసుక్కుంటూ, చేతులు బీక్కపోయి, కాళ్ళు బీక్కపోతూ, తల తిరుగుతూ, కళ్ళు కనపడక ఆఖరికి కింద పడిపోయి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ దేవుడేమో సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటే, వీళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వాన్ని పోగేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు దేవుని పనిలో ఉండు, నీకేం కావాలో ఏది అవసరమో అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన ఇస్తాడు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి ద్వారా. కానీ ఈరోజు అలా లేరు. ఇప్పుడు ఎన్నో కుటుంబాల దగ్గర, ఎన్నో ప్రాంతాల్లో మనం వాక్యాన్ని పెట్టాం, వాక్యాన్ని వినిపించాం. ఏ రోజైనా కానీ మీరు ఎంత ఇవ్వాలి, ఇంత అవుతుంది ఖర్చు అని డిమాండ్ చేసిన రోజుందా? లేదు. మీరేమీ ఇవ్వలేదు అన్న రోజుందా? లేదు. దేవుని కోసం నమ్మకంగా మనం బ్రతికితే దేవుడే మనకి పోషణకు కొదువ లేకుండా చేస్తాడు. అక్కడ ఏమన్నాడు? అమ్మా నేను చెప్పింది ఏంటి, మీరు చదువుతుంది ఏంటమ్మా? ఏం తలా ఒకటి చదువుతున్నారు? నేను చెప్పింది నేనే మర్చిపోయేటట్టు చేస్తున్నారుగా. 4వ వచనం నేను చెప్పింది. 3 చెప్పానా? అది 3 చెప్పానా? నేను 4 కదా చెప్పింది. 3 చెప్పానా? ఓకే, మీరు మంచోళ్ళు. ఈరోజు నేను 2 గంటల దాకా వదిలిపెట్టను. ఎందుకంటే మీరు టయానికి రావట్లా. మీరేమో టయానికి రారు, నేను మాత్రం టయానికి ముగించాలా. 10 నిమిషాలు లేట్ అయినా ఓర్చుకోలేము. కావాల్సి కానీ ఈరోజు 2 గంటల వరకు పెట్టాలి. మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఆకలితో ఉంటారో అలమటించిపోతారో నాకు సంబంధం లేదు. ఎవరన్నా ముసలోళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళ వరకు డిస్కౌంట్ ఉంటుంది. ఏమంటున్నాడు అక్కడ? ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసాడంట దేవుడు. సూర్యుడికి ఒక పని ఉంది, ఆ పని కోసమే దాన్ని చేశాడు. భూమి ఒక పని ఉంది, చంద్రుడికి ఒక పని ఉంది, ఆకాశం ఒక పని ఉంది, మేఘాలకు ఒక పని ఉంది.
నక్షత్రాలకు ఒక పని ఉంది, గ్రహాలకు ఒక పని ఉంది, సముద్రానికి ఒక పని ఉంది, కొండలకు ఒక పని ఉంది, వాగులకు సెలయేళ్లకు ఒక పని ఉంది, పక్షులకు, జంతువులకు, పురుగులకు, వృక్షాలకు, ప్రతి దానిని కూడా దేవుడు తన చిత్త ప్రకారము చేశాడు. ఐఎమ్ రైట్? కరెక్ట్. ప్రతి దానిని ఆయన దాని పని నిమిత్తం చేశాడు. కిందికి చదవండి, ఇంకేమంటున్నాడు? నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను. భక్తిహీనులు ఎందుకంట? నాశన దినం కోసం. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా తన తన పని నిమిత్తమే దేవుడు కలుగజేశాడు. మన దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయా అంటే ఎన్ని అని చెప్పారు? ఐడియా లేదా? సుమారుగా 500 అవయవాలు ఉన్నాయి. చర్మం ఒక అవయవం లెక్క, గుండె ఒక అవయవం, కిడ్నీలు 2 కిడ్నీలు ఆ అవయవాలు, లివరు, ప్రేగులు, కాళ్ళు, చేతులు, ఎముకలు, నరాలు, ఎన్నో సెల్స్, ఎన్నో ఎముకలు, ఇలా సుమారు 500 రకాల అవయవాలతో నిర్మాణమైనది మన మానవ దేహం. దీన్ని నిర్మించిన వాడు ఎవరు? సాక్షాత్తు దేవుడు. మన దేహములో ఉన్న ప్రకృతిలో ఉన్న వాటిని వదిలేద్దాంలేండి, అవి కరెక్ట్గా వాటిపైన అవి చేస్తాయి. ఎక్కడ క్రమం తప్పు. మేఘాలుగా పెట్టిన పని మేఘాలు చేస్తాయి, ఎప్పుడు చేయాలో ఆయన చెప్పినప్పుడు అప్పుడు చేస్తాయి. సూర్యుడి పని సూర్యుడు చేస్తాడు, చంద్రుడి పని చంద్రుడు చేస్తాడు, మొక్కల పని మొక్కలు చేస్తాయి, పక్షుల పని పక్షులు చేస్తాయి, జంతువుల పని జంతువులు చేస్తాయి. మరి అన్నిటికంటే శ్రేష్ఠుడుగా ప్రథమ ఫలముగా చేయబడినటువంటి మనిషే ఈరోజు దేవుడు పెట్టిన పనిని పక్కన పెట్టేసి, దేవుడు ఎందుకు నిర్మించాడో, దేవుడు మనిషిని ఎందుకు సృజించాడో దాన్ని పక్కన పెట్టేసి తన కోసం బ్రతుకుతున్నాడు. దాని పని నిమిత్తము ఆయన కలుగజేశాడు. మనిషిని కూడా ఎందుకు చేశాడో మరొక మాటను మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు ఇప్పుడు వచ్చాడు. 500 అవయవాలని చెప్పాను కదా, ఈ 500 అవయవాలలో దేవుడు ప్రతి దానిని తన చిత్త ప్రకారం నీ శరీరములో ఉంచాడు, మన శరీరములో ఉంచాడు. కన్ను పని కన్నుదే, కాలు పని కాలుదే, చెవి పని చెవిదే, నాలుక పని నాలుకదే, చేతి పని చేతిదే, కాలు పని కాలుదే, కిడ్నీ పని కిడ్నీదే, లివర్ పని లివర్దే, గుండె పని గుండెదే. దేహములో ఉన్న ప్రతి అవయవానికి దాని పని నిమిత్తము ఆయన సృజించాడు, శరీరములో ఉంచాడు. మనం దాన్ని ఏం చేస్తున్నాం? ఈ ముక్కు వంకరగా ఉందనో, ఈ మూతి వంకరగా ఉందనో మనం చేసుకున్నది కాదు, దేవుడు చేసింది. నల్లగా ఉండమని చాలామంది పాపం ఫీల్ అయిపోతూ ఉంటారు, ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఎలకతోడు ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదురా విశ్వదాభిరామ. మన చిన్నప్పుడు విన్నాయే, అవునా కదా? ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను ఎందుకు అలా పుట్టించాడో ఆయనకు తెలుసు. నువ్వు అలా పుట్టుండకపోతే నువ్వు సేమ్ మీ నాన్న పోలికలోనో మీ అమ్మ పోలికలోనో పుట్టావు, కలర్ కూడా అలానే పుట్టావు. వాళ్ళ ఇష్టం కోసం నిన్ను అలా తయారు చేసేటేమో. ఆలోచించండి. మరొక మాటను చూద్దాం. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని చిత్తానుసారముగా చేయబడినది. ఈ కలిగి ఉన్నటువంటి ఈ 500 అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒకే ఒకటి కారణంగా చూపెడుతున్నాడు. ఏంటిది? ఏం చాలామంది విసుగ్గా ఉందా? లేచిపోతున్నారు. ఆపమంటే ఆపుతా.
ఎవరు చెబుతారు అమ్మా? ఓకే, ప్రాణం ఉండాలి. ఆరోగ్యం అంటే ప్రాణం ఉంటేనే కదా ఆరోగ్యం. ప్రాణం లేకపోతే ఇంకా ఆరోగ్యం ఏంటిది? ఆరోగ్యం అవసరం ఆ ప్రాణం లేని దానికి? బాడీలో ప్రాణం లేదు, జీవం లేదు, ఆరోగ్యం ఏం అవసరం? ఉండమన్నా ఉంటుంది ఆరోగ్యం? ఉండదు. మీరు లోకంలో నుంచి చెప్తారా, సైన్స్లో నుంచి చెప్తారా, వాక్యంలో నుంచి చెప్తారా? ఇప్పుడు ఎలగాల. ఇప్పుడు ఒక మాట చెప్పాను లాస్ట్లో, దేంట్లో నుంచి? వాక్యంలో నుంచి. ఇప్పుడు మరి నీ శరీరం అంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాక్యంలో నుంచి చెప్పాలి. ఏ అవయవం కరెక్ట్గా పనిచేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. తలకాయలో చాలా ఉండయమ్మా. కన్నుంది, కన్నుంది, చెవి ఉంది, పళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, కొన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అమ్మా. కన్ను, ఇంకా హృదయం. దానికి కన్ను అన్నారు, రాణిమ్మ చెప్పింది. ఓకే, ఒకళ్ళు రక్తం అంటున్నారు. వాక్యంలో నుంచి తీయాలా. కన్ను అంది, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోవును, చీకటిమయమవును అన్నాడు. కరెక్ట్, అది వాక్యంలో నుంచి. ఇంకా రక్తం అంటున్నారు, నీ దేహమునకు దీపము కన్య గనుక. ఓకే, అది చెప్పేశారు, అయిపోయింది. ఇంకా ప్రధానమైంది ఉంది. ఇస్సాకు చెప్తాడు, మధ్యలో వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పేది అంటాడు. అయ్యా, ప్రశ్న ఏంటంటే నువ్వు వినలేదు కదా, నల్లంగా పుట్టడానికి కారణం ఏంది అని అడిగాను. చెప్పలేరా? చెప్తావు నువ్వు? జీన్స్. నువ్వు నీ తల్లిదండ్రుల రూపంలో పుడితే నీ తల్లిదండ్రులకు ఎక్కువైన ఇష్టం, ప్రేమగా ఉంటారు. గత వారమే చెప్పాను ఒక ఆమె గురించి, విన్నారు కదా, గుర్తుందా లేదా? కానీ నేను రాసుకొని వచ్చినవి చెప్పాలనుకున్నవి చాలా ఉన్నాయి, ఎటో పోతుంది. ప్రేమణ దేవుని వల్లరా, మన శరీరంలో 500 అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఒకదాని ద్వారా ఆరోగ్యంగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కన్ను అనుకోండి, కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి వెలుగును చూడలేరు. మరి వాళ్ళకి ఆరోగ్యం ఉందా? రోగాలు లేవా? నేను చెప్పింది వేరు, మీరు చెప్తుంది వేరు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు పాపానికి సంబంధించింది, అది పాపానికి సంబంధించింది. ఇప్పుడు వాక్యంలో నుంచి చూపిస్తాను. ఎప్పుడు ఎన్నిసార్లు విన్నాం ఆ మాట, గుర్తులేదా? అదిగో హనుమంత అన్న చెప్పాడు, హనుమయ్య అన్న. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే అమ్మా, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా తిరిపడును, కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. చిన్న అగ్గి పుల్ల, దానికి వచ్చే మంట ఎంత? మొన్న మేము ఎక్కడి నుంచి, రాయచోటు నుంచి వస్తుంటే నైటు కొండలు తగలబడిపోతున్నాయి. రాత్రిపూట అగ్ని ఆ కొండంతా ఎర్రగా కనపడుతుంది, మండిపోతుంది. అక్కడ నిప్పు వేసిన వాడు ఎంత నిప్పేశాడు?
కొంచెమే కొంచెమే, కానీ అదేం చేసింది? రోజులు రోజులు, వారాలు వారాలు కాలుతూనే ఉంది. విస్తారమైన అడవిని తగలబెట్టును అన్నాడు. అక్కడున్న క్రిమికీటకాలు, పక్షులు, చిన్న చిన్న పిల్లలు, గుడ్లు ఉంటాయి, ఎన్నో పక్షులు ఉంటాయి. ఎన్ని చనిపోతాయండి ఆహారం లేకుండా? అక్కడి నుంచి పోలేక ఆ మంటల్లో తగలబడిపోయి ఎన్నో కాలిపోతూ ఉంటాయి. నాకైతే అదే గుర్తొచ్చింది, ఎవడరా ఈ నిప్పు పెట్టినాడు? ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి, ప్రకృతిని పాడు చేస్తున్నారు. దేనికోసం చేశాడు అంటే వాడు ఏదో కట్టెలు కొట్టుకోవటానికి చేశాడు. దానిలో ఎంత ప్రమాదం జరిగింది, ఎన్ని కోట్ల జీవులు చనిపోయాయి. ఇక్కడ 4 కూడా అంట, మన దేహంలో చిన్నదైనను ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుందంట, తగలబెడుతుంది. అందుకే మీ నాలుకను కంట్రోల్లో ఉంచాలి అంటున్నాడు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకునేవాడు, ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు దేన్ని కాచుకుంటే నువ్వు కాపాడబడతావు? నీ నోటిని కాచుకో. ఊరికూరిక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకుంటాడు. కొంతమందిని చూస్తుంటాం, ఇక మీ అమ్మ వసపోసిందా గసపోసిందా అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అస్సలు ఆగదు. పోనీ ఏమన్నా దైవిక సంబంధమైనవి, దేవునికి సంబంధమైనవి మాట్లాడతారంటే బూతులు, తిట్లు, మాట మాటకి ఊత పదాలుగా అలవాటు చేసుకుంటున్నారు. అయిపోవటం వల్ల ఏమవుతుందయ్యా నీకంటే, నీ శరీరానికి, సర్వ శరీరానికి రోగం, మాలిన్యం. కిందికి చదువమ్మా. సోమరి ఆశపడును కానీ వాడి ప్రాణమునకు ఏమీ దొరకదు. 21వ అధ్యాయం అదే గ్రంథం, అదే పుస్తకం, 21, 23. 21వ అధ్యాయం. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు ఎక్కడి నుంచి అంట? శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఆలోచించండి ప్రేమన దేవుని వారు, మన నోటిలో ఉన్న ఈ బెత్తడు నాలుకను సంతృప్తి పరచటానికి ఇప్పుడు ఎన్ని వండుకొని వచ్చాం, ఎన్ని మాటలు దానితో, ఎన్ని కుటుంబాలు కూలుస్తున్నావు నీ నాలుకతో. ఎంతమంది ప్రాణం తీసుకునేటట్టు మాట్లాడటం లేదు ఈరోజు. ఇదిగో ఫలానామె నన్ను ఇలా అంది అని చెప్పి దానిలోనే మనస్తాపానికి గురై వెళ్ళి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతున్న వాళ్ళు లేరా? ఉన్నారు. కారణం ఏంటి? బెత్తెడు నాలుక. అది బెత్తె వెడల్పు కూడా ఉండదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెడల్పు ఉంటుంది. ఈ బెత్తెడు నాలుకతో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి మనుషులను దూరం చేసుకుంటున్నావు. ఎంతోమందిని, కుటుంబాలను నాశనం చేయటానికి పూనుకున్నారు. నీ దేహములో ఉన్న 500 అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మొదట ఒకే ఒక్కదాన్ని, నీ నాలుకను గనక నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే మిగతా వాటిని అన్నిటిని కూడా కంట్రోల్ చేసినట్టేనంట. మిగతా వాటిని అన్నిటిని కూడా నువ్వు కాపాడుకున్నట్టే, రక్షించుకున్నట్టే. ఆలోచించండి. దాన్ని కంట్రోల్ చేయలేకుండా ఉన్నాం. ఆ బెత్తెడు నాలుకను. మీ దేహంలో అవయవాలు, దేవుడు నిర్మించిన అవయవాలు దాని పని నిమిత్తము నిర్మించాడు. ఏ అవయవమైనా దాని పని నిమిత్తము నిర్మించాడు, దానికే ఉపయోగించాలి. మరొక మాటను చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఎవరిది? మనం కూలిపోవటానికి ఎవరిది? మన నాలుకే కారణమవుతుంది. ఎదుటివారి దానికంటే ఎవరిది వారికే ప్రమాదం. ఇప్పుడు మీరు టయానికి రాలేదని నేను బాధపడుతున్నాను, కోపపడుతున్నాను. మీకు బాధగా ఉండొచ్చు. ముళ్ళు నాకు గుచ్చుకుందండి, ముళ్ళు నాకు గుచ్చుకుంది నా కాలుకి.
నా క్షేమం కోరి నా మేలు కోరి మీరు అందరూ చెప్తున్నారు, అయ్యా దాన్ని త్వరగా తీసేయించుకో, వాసింది కాలు, చీము పట్టింది, అంతా వాపు ఉంది, నడవలేకుండా బాగా నొప్పిగా ఉంది. మీరు వచ్చి అయ్యా మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, ఆ ముళ్ళు తీయించేసుకోండి, తీయించేసుకోకపోతే సెప్టిక్ అవుతుంది, సెప్టిక్ అయిందంటే అదంతా బ్యాక్టీరియా చేరి వైరస్ అంతా చేరి సెప్టిక్ అయిందనుకో ఆ కాలు తీసేయాల్సి వస్తుంది, మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి అని నాకు చెప్పారు. మంచిదా కదా అయ్యా? మంచిదా కదా ఇసాకు? మంచిదేనా? ఏంటిది? మంచిదే. ఏంటిది? నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోయి లోపలికి వెళ్ళిపోతుంది, సెప్టిక్ అయింది, కాలు చీము పట్టింది. మీరు అందరూ వచ్చి నా క్షేమం కోరి అన్నయ్య మీరు ఆపరేషన్ చేయించుకోండి, ఆ ముళ్ళు తీయించేసుకోండి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది, నేనేమో నడవలేకపోతున్నాను, వాసిపోయింది కాలు, ఇబ్బందిగా ఉంది. మీరు చెప్పింది నాకు మంచి మాటే, కానీ నేను వినకుండా వీళ్ళందరూ ఇలానే చెప్తారులే, ఏమవుతుందిలే, నా దగ్గర బాగా బలం ఉంది, అదే అంత, నేను 70-80 కేజీలు ఉన్నాను, ముళ్ళెంత 1 గ్రాము కూడా ఉంటుందో ఉండదో, ఈ చిన్న ముళ్ళు నన్నేం చేస్తుందిలే, వీళ్ళు తెలియక చెప్తున్నారు, వాళ్ళు అలానే చెప్తారులే, నాకెందుకులని చెప్పి నేను సైలెంట్గా అలానే ఉన్నాను అనుకో, మందులు వాడకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా అలానే ఉన్నాను అనుకో, ఎవరికి ప్రాబ్లం? చెప్పిన మీకా, వినని నాకా? ఎవరికి ప్రాబ్లం? వినని నాకే. నేను ఇక్కడ చెబుతున్నా కానీ వినకుండా ఉన్నారనుకో, నా మాటలు కాదు, దేవుని మాటలు. ఎవరికి ప్రమాదం? వినని వాళ్ళకే ప్రమాదం, వినేవాళ్ళకి కాదు. మీ మాట వినకుండా నేను అలానే ఉంచుకుంటే తర్వాత కాలు తీసేసుకోవాలి, అక్కడికి కూడా కాకపోతే బాడీనే ప్యాకప్ చేసి శ్మశానంలోకి పంపించాలి. అంత దూరం వెళ్ళొద్దనే మేలు కోరి క్షేమం కోరి మీ దైవజనుడుగా మీ ఆత్మీయ సహోదరుడుగా నేను చెప్తున్నాను, మీరు టయాన్ని పాటించండి, దేవుని సన్నిధికి టైంకి రండి. నేను చెప్పినా వినకపోతే అది మీకే ప్రమాదం. ఏ పని ఉండో వదిలేసేయండి అండి, మళ్ళీ పోయి చేసుకోండి. బట్టలు ఉతకలేదు ఏమవుతుంది? ఆడబెట్టిరా, మళ్ళా పోయి ఉతుక్కో, వచ్చిన నష్టమేముంది? లేదా పాత్రలు కడగలేదు, మళ్ళా పోయి నాకు కడుక్కో. దేవుడు ముఖ్యమా? ఇవి ముఖ్యమా? దేవుడు ముఖ్యం, దేవుని సన్నిధి ముఖ్యం. రోజు కడుక్కుంటున్నావు, రోజు ఉతుక్కుంటున్నావు, రోజు ఉడుచుకుంటున్నావు, ఆదివారం ఒక్కరోజు వచ్చేది. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్లారా. దేవుని సన్నిధిలో అశ్రద్ధగా నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. మరి దేవుడు చెప్పినట్లుగా మరొక మాటను చూసుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. ఇది ఎన్నోసార్లు చదివిస్తాను నేను. ఈ మాట అంటే నాకు ఈ వాక్యం ఎక్కువగా అనేక ప్రాంతాల్లో చెప్తూ ఉంటాను. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, ఒక వచనం ముందుకు చదివితే నువ్వు బ్రతకగోరువాడు ఉన్నాడా, అదే అధ్యాయంలో ఒక వచనం ముందుకి, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, చెడ్డ మాటలు పలుకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మీ పెదవులను కాచుకొనుము, కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానమును వెతకి దానిని వెంటాడండి. డబ్బును వెతికి డబ్బును వెంటాడండి కాదు, బంగారాన్ని వెతికి వేటాడాడు బంగారంతో, ఏమైపోయాడు? ప్రాణం పోగొట్టుకున్నాడు. దొరికిందా? ప్రేమణ దేవుని వల్ల ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఎడల వాడికి ఏంటి ప్రయోజనం? ఏంటి ఉపయోగం? ఏమీ లేదు, మొత్తం ఇక్కడే ఉంటుంది, ఆడే ఉండడు. నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నీకు ఉపయోగం లేనప్పుడు,
నీ వెంట రానప్పుడు, నీ ఆత్మీయ స్థితి పరలోకంలో బాగోలేనప్పుడు నీకు ఇక్కడ ఎంత సంపాదిస్తేమి, ఇక్కడ ఎంత సంపాదించావో అందులో దేవుని పని ఎంత అవసరం ఉందో అంత పెట్టి చెయ్యి. ఇక్కడ కంటే అక్కడ శ్రేష్టమైంది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం దేవుని మాట నమ్ముతామా, డాక్టర్ మాట నమ్ముతామా? దేవుడు తినగాకరా నీ గొంతుకు కత్తి పెట్టుకోరా అన్నాడు. కత్తి పెట్టుకుంటావా? డాక్టర్ చెబితే దేవుడు చెబితే వినం. దేవుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, వినడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక షుగర్ వచ్చినాకో, బీపీ వచ్చినాకో, ఏదో దీర్ఘకాలిక రోగం వచ్చినాకో, అయ్యా నువ్వు ఈ తినకూడదు, ఈ తిన్నామంటే పోతావు అన్నాడు అనుకో, అప్పుడు గడగడగడగడ ఉనుగుతా భయంతో అప్పుడు కత్తి పెట్టుకుంటాం. దేవుడు పెట్టిన కత్తి కాదు, డాక్టర్ పెట్టిన కత్తి. డాక్టర్ ఊరకే కత్తి పెడతాడా? ఊరకే పెడతాడా? డాక్టర్ కత్తి పట్టుకుంటే నువ్వేం చేయాలి? లక్షలు కట్టాలి. అక్కడ దాకా వెళ్లకుండా ముందే జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల మనం వాటిని వినం. నిరూపణలో ఉండం, నిరూపించేదానికి ఉండం, నటించేదానికి ఉంటాం. నటనా జీవితం ఎక్కువైపోతుంది మనిషికి రాను రాను, రోజు రోజుకి. నటిస్తే ఎన్నాళ్ళు నటించగలవు? ఎంతకాలం నటించగలవు? నటనలో నుంచి బయటికి వచ్చి నిజంలోనికి, వాస్తవంలోనికి వస్తే వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే, అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే. అది 100 సంవత్సరాల తరువాత అయిన అబద్ధమే. ఒక వాస్తవాన్ని చెప్తాను మీకు. ఆర్యభట్ట గారు మన ఇండియాలో శాస్త్రవేత్తల్లో గొప్ప శాస్త్రవేత్త. ఆర్యభట్ట విన్నారా అమ్మా? సున్నాను కనిపెట్టింది ఆయన కదమ్మా, శ్రీనివాస రామానుజన్. సున్నాను కనిపెట్టిన ఆయన శ్రీనివాస రామానుజన్. ఆర్యభట్ట గారని నక్షత్రాలు, అంతరిక్ష పరిశోధన అయా, నక్షత్రాలు కదలవని చెప్పాడు. కదులుతాయి కాదు, నక్షత్రాలు కదలవని చెప్పాడు. అప్పుడు ఆ రోజు ఆయన చెప్పిన దాన్ని నమ్మి పుస్తకాల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో అన్నీ అవే నేర్పించారు పిల్లలకి. అవి నేర్చుకొని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు మార్కులు వేసారు, ఉద్యోగాలు ఇచ్చారు, అన్నీ జరిగిపోయాయి. కానీ ఒక ఆయన వచ్చాడు కొన్ని వేల సంవత్సరాల తరువాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఆయనే ఎగ్మన్ హేలీ. ఏం చేశాడయ్య అంటే నక్షత్రాలను పరిశోధన చేసి నక్షత్రాలు కదులుతాయని నిజ నిర్ధారణకు చూపించి, వాస్తవాన్ని చూపించి నిరూపించాడు. రూపం వేరు, నిరూపణ వేరు. విన్నారా ఈ మాట్లాడన్నా? రూపం వేరు, నిరూపణ వేరు. ఏంటిది రూపం? ఏంటిది నిరూపణ? ఏంటిది ఆకారం. ఇప్పుడు ఇది రూపమేనా? ఈ మైకు రూపం. నిరూపణ వేరు. నిరూపించటం అంటే నువ్వు కొట్లోకి వెళతావు, అంగట్లోకి వెళతావు, షాపుకి వెళ్ళి ఈ మైకు చూస్తావు, కింద మీద ఏడన్నా క్రాక్ ఉందా, పగిలిందా, నీటుగా ఉందా లేదా, భద్రంగా ఉందా లేదా చూస్తావు. చూసిన తర్వాత చూసేవు కదా, రూపాన్ని తీసుకొని వస్తావా? రావు. అక్కడ ఏమడుగుతావు? పెట్టు, ఆన్ చేస్తావు, పని చేస్తుందా లేదా. ఇది నిరూపణ. అది పైన ఉన్నది రూపం, ఇది పనిచేస్తుందా లేదా చూసేది నిరూపించటం. అక్కడ ఎగ్మన్ హేలీ కూడా ఒక తోకచుక్క భూమికి 70 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి వెళ్ళటం, వీటన్నిటినీ నిరూపించి చూపించాడు. అంటే ఎగ్మన్ హేలీ రాకముందు ఆర్యభట్ట చెప్పిన దాన్ని ప్రపంచమంతా ఏం చేసింది? పుస్తకాల్లో రాసుకొని ఒక అబద్ధాన్ని వాస్తవంగా ప్రకటించుకుంది. కానీ వాస్తవం అది కాదు, అది అబద్ధం. కొన్ని వేల సంవత్సరాలైనా అబద్ధంగానే మిగిలిపోయిందా లేదా? తేలిపోయింది, నిలబడదు నిజ నిర్ధారణకు. ఎగ్మన్ హేలీ వచ్చిన తర్వాత నక్షత్రాలు కదులుతాయి, తిరుగుతాయి, వాటిల్లో బ్లాక్ హోల్స్ ఉంటాయి, కొన్ని నక్షత్రాలు చీకటిగా మారిపోతాయి, కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి అని
అన్ని సాక్ష్యాధారాలతో చూపించిన తరువాత ఆర్యభట్ట చెప్పిందంతా కూడా అబద్ధం అని తేలిపోయింది. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే, నిజం ఎప్పటికీ నిజమే. కనుక ప్రేమణ దేవుని వర్లరా, వాస్తవంలో జీవించేదానికి మనం ప్రయత్నించాలి. వాస్తవంలో జీవించేదానికి మనం ఇంట్రెస్ట్ చూపాలి. అప్పుడే మనం దేవునిలో కూడా నిలబడగలం. ఆడు చూడు ఏం చేశాడు, ఉందయా, రెడీగా ఉందా? ఒకసారి చూడండి, వాడు నీళ్లు పడబోసి, దేవుడిచ్చి నీళ్లు పడబోసి, బంగారం కూడా దేవుడిచ్చిందేలండి. అది లేకపోయినా బ్రతకగలం, బంగారం లేకపోయినా బ్రతకగలం. నీళ్లు లేకపోతే బ్రతకగలరా? బ్రతకలేరు. ఒకసారి చూడండి.
ఓకేలే, చూసి పెడతాం. ఒకసారి చూద్దరు. చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాన్ని? ఏండి సిఎస్ఐ గ్రౌండ్లో వేసాడు. ప్రేమణ దేవుని వల్లరా, నేను అది దేంట్లోనే సేవ్ చేసి పెట్టాను, గుర్తు రాలా. ఎప్పుడు? మొన్న జరిగిన మీటింగ్ కాదు, 2018లో వేసింది. ప్రేమణ దేవుని వల్లరా, అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను, ఎప్పుడు వచ్చారు? రోజు 12కి వచ్చేవాళ్ళు ఈరోజు ఏం 12:30కి వచ్చారు? అంటే మీరు నేర్చుకున్నాయన్నీ చెప్పాలన్నానని ఇంకా ఎక్కువసేపు నేర్చుకొని వచ్చారా? మరి ఈ సమయంలో ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ధరణి ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని జరిపిస్తుంది. మైకి నాన్న.